ఈ కౌజుపిట్ట మాంసం 100 గ్రాములు తీసుకున్నట్లయితే సుమారు దీని హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏ మాంసాహారాలలో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో వెజిటేరియన్ కి సంబంధించిన ఆహారాలు ఏవైతున్నాయో వాటిలో ఎంత పర్సెంటేజ్ ప్రోటీన్ ఉంటుందో ఇంతకు ముందు వీడియోలో డిస్కషన్ చేసినాం. అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ రోజు వీడియోలో మాంసాహారాలలో ఎంత ప్రోటీన్ ఉంటుందో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోబోయే ముందు అసలు ఈ ప్రోటీన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన శరీరంలో ఎలాంటి క్రియలు ఈ ప్రోటీన్ చేస్తుందో తెలుసుకుందాం. మన శరీరంలో హార్మోన్స్ తయారవ్వాలన్నా, కొత్త కణాల నిర్మాణం సరిగా జరగాలి అన్నా, యాంటీబాడీస్ తయారవ్వాలి అన్నా, రక్త కణాలు ఉత్పత్తి అవ్వాలి అన్నా, మన శరీరంలో ఏ జీవక్రియ జరగాలి అన్నా, కండపుష్టి బాగా పెరగాలి అన్నా, లివర్ శుద్ధి కావాలి అన్నా, ఇమ్యూనిటీ సెల్స్ నుండి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వాలి అన్నా ఖచ్చితంగా ప్రోటీన్ అనేది అవసరం. ప్రోటీన్ లేకపోతే మన శరీరం సరిగా పనిచేయదు. కానీ మన ఇండియాలో 90% పీపుల్కి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంది. మన ఇండియాలో 70% మాంసాహారులు ఉంటారు, అయినా కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంది. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది మాంసాహారంలో ఉంది, అదేవిధంగా శాకాహారంలో కూడా ఉంది. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ పోవాలి అంటే ఖచ్చితంగా ప్రోటీన్ అనేది మన బాడీకి అవసరం. ఇంతకు ముందు చేసిన వెజిటేరియన్ కి సంబంధించిన ఆహారాల్లో దేంట్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, అది ఎంత మోతాదులో ఉంటుంది అనేది క్లారిటీగా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే వీళ్ళు చూడండి, ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ ఓపెన్ చేసేలా చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మాంసాహారాలలో ఎంత ప్రోటీన్ ఉంటుంది అనేది క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా వచ్చేసి చికెన్ తీసుకుందాం. ఈ చికెన్ 100 గ్రాములు తీసుకున్నట్లయితే ఈ 100 గ్రాముల చికెన్లో సుమారు 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందులో స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నట్లయితే దాంట్లో 31 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ కౌజుపిట్ట మాంసం. ఈ కౌజుపిట్ట మాంసం 100 గ్రాములు తీసుకున్నట్లయితే సుమారు దీంట్లో 25 నుండి 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ బాత్ మాంసం తీసుకుంటే 100 గ్రాముల బాత్ మాంసంలో సుమారు 27 నుంచి 28 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇకపోతే చేపల్లో ఎంత ప్రోటీన్ ఉందో తెలుసుకుందాం. ఈ చేపల్లో సాల్మాన్ చేప అనే ఉంటుంది. ఈ సాల్మాన్ చేప 100 గ్రాములు తీసుకున్నట్లయితే దాని నుండి మనకు 25 నుంచి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ ట్యూనా చేప. ఈ ట్యూనా చేప 100 గ్రాములు తీసుకున్నట్లయితే దాని నుండి మనకు సుమారు 28 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. నెక్స్ట్ కొరమీను చేప. ఈ కొరమీను చేప అందరికీ తెలుసు కదా. ఈ కొరమీను చేపలో 100 గ్రాములు తీసుకున్నట్లయితే దాదాపు 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇకపోతే మటన్లో చూసినట్లయితే దీంట్లో లీన్ బీఫ్ 100 గ్రాములు తీసుకున్నట్లయితే దాని నుండి మనకు 27 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. నెక్స్ట్ పోర్క్ మాంసం 100 గ్రాములు తీసుకున్నట్లయితే దాని నుండి 25 నుండి 27 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. నెక్స్ట్ మేక మటన్ తీసుకున్నట్లయితే 100 గ్రాముల మేక మటన్ నుంచి 25 నుండి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ గొర్రె మటన్. ఈ గొర్రె మటన్లో కూడా 100 గ్రాములు తీసుకుంటే సుమారు 25 నుండి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇకపోతే అందరూ ఇష్టంగా తినే లివర్ తెలుసు కదా, అది చికెన్ లివర్ అయినా మటన్ లివర్ అయినా. ఈ లివర్ 100 గ్రాములు తీసుకున్నట్లయితే 23 నుండి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ గుడ్ల గురించి తెలుసుకుందాం. ముందుగా కోడిగుడ్డు చూసుకున్నట్లయితే ఒక్క కోడిగుడ్డు తింటే 6 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. నెక్స్ట్ కౌజుపిట్టల గుడ్డు. ఈ కౌజుపిట్టల గుడ్డులో 1.5 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఇవి కోడిగుడ్డుతో పోలిస్తే చాలా చిన్నగా ఉంటాయి, కానీ కోడిగుడ్డులో కంటే ఎక్కువ ప్రోటీన్ ఈ కౌజుపిట్టల గుడ్డులో ఉంటుంది. ఈ గుడ్డుకి రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మాంసాహారాల్లో ఎంత ప్రోటీన్ ఉందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.